సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా దేవాలయాలలో ప్రజలకు అత్యంత తృప్తి లభిస్తుంది. ఎందుకంటే ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన పాదాల మీద పడి తమ కష్టాన్ని స్వయంగా దేవుడికి చెప్పుకుంటారు. అలా చెప్పుకున్నప్పుడు వాళ్ళకి కలిగేటటువంటి తృప్తి, ఆత్మానందం ఇక అది మనం వివరించలేనంత గొప్పది. మామూలు దేవాలయాల్లో మనకి దేవుడికి మధ్య వేరే వ్యక్తి ఉంటాడు. వాళ్ళు పూజ చేస్తారో మనకు అర్థం కాదు. మనకు కొంత డిస్సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. మనం నమస్కరించుకుంటాం. కానీ ఒక సాయిబాబా దేవాలయాల్లో మాత్రం డైరెక్ట్గా దేవుణ్ణి ప్రత్యక్షంగా తాకటం అనేది నిజంగా స్వామివారిని తాకినట్టుగానే ఉంటుంది. ముఖ్యంగా సాయిబాబా ఎడల భక్తులు ఆ విధంగా ఆకర్షణ కారణం ఏంటంటే ఆయన యొక్క నిరాడంబరమైన జీవితం. అంత గొప్ప శక్తివంతమైనటువంటి మహానుభావుడు తన జీవితాన్ని ఎంతో నిరాడంబరంగా గడిపి ప్రజలకి సింప్లిసిటీగా ఎలా బతకాలి, సామాన్యంగా ఎలా ఉండాలి, అరిషడ్ వర్గాలు కామ, క్రోధ, లోభం, మోహ, మద మాత్సర్యాలని ఎలా అదుపులో ఉంచుకోవాలి అనేటువంటి జ్ఞానాన్ని ప్రజలకు స్వయంగా తెలియజెప్పినటువంటి వ్యక్తి. అందుకే సాయిబాబా ప్రజాదరణ బాగా పొంది ఉన్నారు. ప్రజలు ఎంతో తృప్తి చెందుతున్నారు. ఆయన ఎడల భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్నారు. జై సాయినాథ్ మహారాజ్.